పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామంతపూర్లో దారుణం చోటు చేసుకుంది. ప్రస్తుతం శ్రీ గుడ్డే బార్ దగ్గర అయితే మర్డర్ చోటు చేసుకుంది. ఒకవైపు శ్రవణ్ ఇంకా హరి వీళ్ళిద్దరు కూడా స్నేహితులు. వీళ్ళిద్దరు మాట్లాడుతున్న సమయంలో మధ్యలో పవన్ కుమార్ అని 25 సంవత్సరాల వ్యక్తి వీళ్ళిద్దరి మధ్యలో జోక్యం చేసుకోవడం, ఆ తర్వాత శ్రవణ్ హరి ఇద్దరు కలిసి పవన్ కుమార్ మీద దాడి చేశారని తెలుస్తుంది. స్పాట్లో అతను అక్కడనే చనిపోయారు. బీర్ బాటిల్తో తల మీద కొట్టడంతో స్పాట్లో అక్కడనే చనిపోయారు. ప్రస్తుతం మనం గుడ్డే బార్ రెస్టారెంట్ దగ్గర అయితే ఉన్నాము. రాత్రి 11:30 ఆ ప్రాంతంలో ఈ దుర్ఘటన అయితే జరిగిందని చెప్పొచ్చు. ఇద్దరు స్నేహితులు గొడవ పడుతున్న సమయంలో పవన్ కుమార్ అన్న వ్యక్తి చొరవ చేసుకోవడం, ఆ తర్వాత అతని మీద దాడి చేశారని తెలుస్తుంది. దాడి చేసింది హరియా శ్రవణ్ అనేది కూడా పూర్తిగా తెలియాల్సిన విషయం. మరోవైపు మృతదేహాన్ని గాంధీ పోస్ట్మార్టం నిమిత్తం తరలించారని కూడా తెలుస్తుంది. ఒకవైపు ఫ్రెండ్స్ గొడవపడి ఇంకో ఫ్రెండ్ని చంపేశారని కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు లోపల కూడా పోలీసులు వెళ్ళొద్దు అని చెప్పినప్పటికీ కూడా మరో వ్యక్తి లోపలికి వెళ్ళాడని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకసారి స్నేహితులతో మాట్లాడదాం, అసలు ఏమైందో అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చనిపోయిన వ్యక్తి పేరు పవన్. ఇంతకీ హరి దాడి చేశాడా, శ్రవణ్ దాడి చేశాడా? హరి ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? అసలు వీళ్ళు ముగ్గురికి ఏమన్నా స్నేహితులా లేకపోతే ఏదన్నా వివాదం ఉందా? గల్లీ మేట్సే మేడం వీళ్ళందరూ. యాక్చువల్లీ ఒక లేన్లోనే ఉంటారు వీళ్ళు. యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఎందుకు వచ్చాడంటే కళ్యాణ్ బిర్యానీ వేసుకోనికి వచ్చిండు. వచ్చినాక వీళ్ళందరూ కొట్లాడుతుండ్రు. ఆల్రెడీ బిల్ పేమెంట్ అయిపోయింది. ఎవరు హర్యానా కళ్యాణ్ వాళ్ళ బిల్ పేమెంట్ అయిపోయింది. శ్రవణ్ వాళ్ళు బిల్ పేమెంట్ అయిపోయినాక వీళ్ళు కొట్లాడుతుంటే మధ్యలోకి వెళ్ళి ఎందుకు కొట్లాడుతుండ్రు అని చెప్పి జస్ట్ డివైడ్ చేద్దామని వచ్చేసిండు. బయటికి రాగానే ఏమైంది, వాళ్ళని వీళ్ళు బాటిల్ ఉంటాయి, బీపీ బాటిల్ ఉంటుంది, ఆ బాటిల్ తీసుకొని కొట్టే వరకు ఇక్కడ తగిలే వరకు బ్లడ్ చోల నుంచి బ్లడ్ వచ్చింది. ఆ స్పాట్ అక్కడనే కంప్లీట్ స్పాట్. ఇప్పుడు ఏమంటారు? ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు కదా. సిఎస్ గారు వాళ్ళు వచ్చి మాట్లాడుతూ అన్నారు కానీ ఇంకేం చెప్పలేవు వాళ్ళు. అంటే మరోవైపు నిన్న న్యూస్ టీమ్ వచ్చింది, ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఈ క్రమంలో గుడ్డే రెస్టారెంట్ బార్ వాళ్ళు ఎవిడెన్స్ ఎందుకు ట్యాంపర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఆల్రెడీ పోలీసులు లాక్ చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు లోపలికి వెళ్తున్నారు? అది మాకు తెలియదు. ఇప్పుడు అదే దాని గురించి వచ్చాము మేము ఇక్కడికి. మేము యాక్చువల్గా తెలుసుకోనికే వచ్చాము మేము ఇక్కడికి. మాకు కూడా తెలియదు అసలు ఏమవుతుందో ఇక్కడ. ఇంతసేపు మేము నైట్ నుంచి అక్కడ ఉన్నాం, పిఎస్కానే ఉన్నాం మేము. నైట్ నుండి ఇప్పుడే వచ్చాం బయటికి. మీరు ఎప్పుడు తెలియదు మ్యామ్ మాకు ఇక్కడ ఏమవుతుందో అని. గతంలో ఎప్పుడైనా ఇటువంటివి తరచూ జరిగాయి ఏదైనా? ఇక్కడ కాలే ఇంత మర్డర్ అయ్యేంత వరకు కాలే. మామూలుగా ఫైట్ వరకు. ఈ ముగ్గురు స్నేహితులు గొడవపడి ప్రస్తుతం మనం అయితే బార్ అండ్ రెస్టారెంట్ వద్ద అయితే ఉన్నాము. విజువల్స్లో కూడా చూడొచ్చు, ఏదైతే లోపల బార్ అండ్ రెస్టారెంట్ ఉందో అక్కడనే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా చూస్తుంటే కూడా మద్యం సేవిస్తున్నారు. అందరు కూడా మద్యం సేవిస్తున్న సమయంలో పూర్తిగా మద్యం సేవిస్తున్న సమయంలో కూడా ఈ ముగ్గురు మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ ముగ్గురు వివాదం చోటు చేసుకున్న సమయంలో హరి శ్రావణ్ అన్న వ్యక్తి గొడవ పడుతుంటే పవన్ కుమార్ అన్న వ్యక్తి ఎందుకు గొడవ పడుతున్నారంటూ కూడా ఆపే ప్రయత్నం చేసినప్పటికీ హరి అన్న వ్యక్తి కూడా అతని తల పగలగొట్టాడని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఏం చెప్తారు ఇక్కడ మర్డర్ జరిగింది? మర్డర్ ఏం లేదు అంత ఏం లేదు. ఆ కస్టమర్సే ఎందుకు జరగాల్సి వచ్చింది? వాచ్మెన్ ఎందుకు జరగాల్సి వచ్చింది చెప్పండి. ఏం లేదు పోలీసులు ఓపెన్ చేయొద్దని చెప్పారు, అయినా కూడా మీరు ఎందుకు ఓపెన్ చేయలేదు? మేము పోలీసు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్ ఏమైనా ట్యాంపర్ ఎవిడెన్స్ కావాలంటే వాళ్ళకి ఎవిడెన్స్ ఇస్తున్నారా? మీరేమైనా ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తున్నారా? అంటే ఒకవైపు మర్డర్ జరిగింది, అర్ధరాత్రి వేళ 11:30 ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగిందని తెలుస్తుంది. ముగ్గురు స్నేహితులు మాట్లాడుతూ ఒకరిపైన ఒకరు దాడి చేశారు. ప్రస్తుతం మాత్రము రామంతపూర్లో ఇది కలకలం రేగుతుందనే చెప్పొచ్చు. కుటుంబ సభ్యులు మాత్రము ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు ఎందుకని వెంటనే పోలీసులకి ఫిర్యాదు ఇవ్వకపోవడం, అదే కాకుండా అతని హాస్పిటల్ తీసుకెళ్లాలన్న ఆలోచన కూడా ఎందుకు లేదంటూ కూడా పవన్ కుమార్ కుటుంబ సభ్యులు అయితే అడుగుతున్నారు. వాళ్ళ తల్లితో మాట్లాడతాం. అసలు ఏం జరిగింది గుడ్ బార్ రెస్టారెంట్లో, అసలు బార్ అండ్ రెస్టారెంట్లో ఆ సమయంలో మీ కొడుకు అక్కడ ఎవరితో ఉన్నారు? అసలు ఏం జరిగింది? మాకు మేడం బర్త్డే పార్టీ ఉందని వెళ్ళాడు. బర్త్డే పార్టీ వేరే బాబుది. అసలు ఆ ఫ్రెండ్స్ వేరే వాళ్ళు, అసలు ఆ ఫ్రెండ్స్ ఎవరో కూడా మాకు తెలియదు. అసలు వానికి పరిచయం కూడా లేరు ఎక్కువ. అసలు వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళిండ్రో మాకు తెలియదు.
ఆడ ఏదో గొడవ అయ్యిందంట 10 గంటల సమయంలో కొట్టుకున్నారు. బారంతా చిల్ల చెదరం అయింది మొత్తం. చీసలతో నిండుకున్నది. సీసీ కెమెరా కూడా పలిగింది మేడం. అన్నీ అయింది. అన్నీ ఆయన ఏది పట్టించుకోలే మేడం. ఆ సమయంలో నా కొడుకుని అడ్డుకుని ఉంటే ప్రాణాలతోటి ఉండు. మాకొక టీటికి తెలివ చెప్పిండ్రు. కనీసం ఇంత నిర్లక్ష్యమా ఒక్క బాబు నా పిల్లగాన్ని పొట్టన పెట్టుకున్నాడు. మాకు 2 బాబులు ఉంటే ఓ పెద్ద బాబు 4 సంవత్సరాల కింద ఇదే యాక్సిడెంట్లో పోయిండమ్మా. ఇప్పుడు ఈ బాబు ఇట్లా అయిపోయిండమ్మా. మాకు 2 బాబులు మోసం చేసి పోయిండు తల్లి. మాకు 2 కొడుకులు మోసం చేసిండు తల్లి. మా కన్నీరు తల్లి. మా కన్నీరు మిగిలిచ్చిండ్రమ్మా. నా పిల్లగాని ఏకాకిని చేసి చంపేసిండ్రమ్మా. వాడు అడ్డుకుందాం అనుకున్నాడమ్మా. వాడు కొట్లాడుకోలేదు తల్లి. ఎవరితోటి శత్రువం లేదు తల్లి. నా పిల్లగానికి తాగుడు అలవాటు కూడా లేదమ్మా. వాళ్ళు మైమరిపించి చంపిండ్రు తల్లి. వాళ్ళు బాగా తాగి ఉన్నారంట తల్లి. వాళ్ళ తాగుట్లో వాళ్ళు కొట్టుకోకుండా నా పిల్లగాని కొట్టి చంపిండ్రమ్మా. అదంతా బారోని నిర్లక్ష్యమే తల్లి. ఆడడ్డుకోకపోవడే తల్లి. బానంతా అల్లకొల్లంగా ఉంది తల్లి. వారు నిర్లక్ష్యంగా ఎట్లుంటాడమ్మా. ఏం జరిగింది ఆ సమయంలో? వీళ్ళిద్దరు శ్రవణ్ మరి హరి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలో పవన్ అడ్డుపడ్డా గొడవ పడేటప్పుడు? ఆ టైంలో మేము లేము మేడం. మేము చూడలేదు. ఆడ మాకు పోలీసు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూసి మీ బాబు ఖాళీ అడ్డుకోవడానికి అడ్డుకోవడానికి పోయి ఇట్లా పట్టుకున్నాడు. హరిని కొట్టడానికే పోతే మీ అబ్బాయి తప్పేం లేదు, మీ అబ్బాయికి తగిలి స్పాట్లనే అది అయిపోయింది అని చెప్పిండు మేడం. కాకపోతే అక్కడ మాత్రం ఘటన ఎప్పుడు జరిగింది అంటే ఏ టైంలో జరిగింది? 10 గంటలకు అని చెప్తున్నారు మేడం. హాస్పిటల్ వెంటనే తీసుకెళ్ళలే మేడం. మేము ఒక టీటికి పోయే వరకు అక్కడే ఉన్నాడు మేడం. 10 గంటలకి ఘటన జరిగితే 1 o'clock వరకు బాడీని అక్కడనే పెట్టారు. అంటే హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం, డాక్టర్ ని పిలిచే ప్రయత్నం ఏం చేయలేదు. బార్వాళ్ళు ఇటువంటివి ఏం చేయలేదు మేడం. మాకు ఒకటికి చెప్పారు. మేము అప్పుడు చూసి ఒక్కడు పడిపోయి ఉన్నాడు. తలపైన కొట్టి చంపారు. అప్పటి వరకు హాస్పిటల్ తీసుకోలేదు. అటాక్ లేదు, ఏం లేదు. శివలంగా రక్తం కనబడ్డది. మేము అప్పుడే పోయి పట్టుకొని చూసుకున్నాము. పై అంతా చల్లబడ్డది. అప్పుడే మోసపోయినాం అనుకున్నాము. నా కొడుకు బతికే ఉన్నాడని చెప్పిండ్రు అంతవరకు. ముగ్గురికి కూడా స్నేహం ఎప్పటి నుంచి? అంటే పవన్ కుమార్ ఎటువంటి వ్యక్తి? తోటి స్నేహమే లేదమ్మా. వాళ్ళు ఏదో ఇడంగా అడంగా తెలిసిన వాళ్ళలాగా మాట్లాడుతుంటేనేమో, అంతేగాని వాళ్ళ స్నేహితులు అలాగనే ఉన్నారు. అసలు వాళ్ళు స్నేహితులే గారు. ఇప్పుడు చంపిన వ్యక్తి హరియా శ్రవణ? నాకు తెలియదమ్మా. వాళ్ళ కుటుంబం వాళ్ళు ఏమంటున్నారు? పోనీ హరి గాని శ్రవణ్ మాట్లాడలేము. ఎవ్వరేం చెప్తలేరు. మాకు ఇంకా ఏం చెప్పలే. సిఏ సార్ ఏమన్నాడు, మీరు ఈ కార్యక్రమాలు చేసుకొని రండి అని చెప్తున్నాడు. మాకేం న్యాయం చేయలేదు. మాకేం వాళ్ళని అరెస్ట్ చేసినామని చెప్పిర్రు. మాకు చూపించలేదు. మాకు ఏ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏంటంటే ఉన్నారు, మేము అరెస్ట్ చేసినాము అని చెప్తున్నారు. ఏదైతే మా కుటుంబానికి జరిగిందో మోమాటికి అన్యాయమే. 2 గొడవ పడుతూ ఒకరిని కొట్టి చంపడం అది మోమాటికి చాలా పెద్ద తప్పు. కానీ ఇప్పుడు ఈ జరిగిన అన్యాయాన్ని మీరు ఏ విధంగా కూడా మీకు తీర్చలేని లోటు, కొడుకుని మాత్రం తెచ్చియలేరు. కానీ మీరు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు? మేము ఏ విధంగా కోరుకుంటాము, వానికి శిక్ష పడాలి. ఆ బారోనికైతే శిక్ష పడాలి. మాకెవరు దిక్కు లేరమ్మా. నా భర్త పానం బాగాలేదు. నేను ఒంటరిదాన్ని అయిపోయినా. మాకెవరు ఆదుకునేటోళ్ళు లేరు. నా కొడుకే నాకు ఆధారము. ఇప్పుడు ఆధారం లేకుండా అయిపోయిందమ్మా. మేమిద్దరం దిక్కు లేని వాళ్ళం అయిపోయినామమ్మా. మొన్నటి దాకా చేసిండమ్మా. మొన్న కొంచెం ఆరోగ్యం బాగాలేక మొన్న 2 నెలల కింద బంద్ చేసిండు జాబు. అంతకుముందు 6 నెలలు సంవత్సరం చేసిండు. ఐటీలో చేసిండు మేడం. నైట్ షిఫ్ట్ చేసుకున్నాడు. చదువుకుంటా చేసుకుంటా మమ్మీ ఎంఏ చేసుకుంటా అన్నాడు. ఎంఏ చేయలే మేడం. డిగ్రీ చేసిండు. ఎంఏ చేస్తాను ఫీజు కట్టుకున్నాడు. చేసుకుంటా జాబ్ చేసుకుంటా. కొంచెం ఇంట్లో ప్రాబ్లం ఉంటాయి కదా అనుకొని. మా ఆయన కూడా డ్రైవర్ మేడం. మేము ఉన్నోళ్ళమేం కాదు, మేము గరీబ్ వాళ్ళమే. మా పిల్లలను మేము ముత్యాలలాగా పెంచుకున్నా. నా పిల్లలు ఒకరు జోలికి పోయేటోళ్ళు కారు, ఒకరు గొడవలకు పోయేటోళ్ళం కాము, ఒకరు ఊసేద్దాము. ఇంత మాయం చేసి పెట్టిండ్రు మామూలా. కుటుంబానికి కూడా ఆధారం లేదు. 2 కొడుకులు కూడా ఇలానే యాక్సిడెంట్లో ఒకరు, మర్డర్లో ఒకరు చనిపోయారు. ఏం చెప్తారు? వీళ్ళకి ఏ విధానంగా న్యాయం కావాలి?
వీళ్ళకంటే న్యాయం చేయాలి మేడం. వీళ్ళకి ఇల్లు గిట్లా ఏది లేదు, ఊళ్ళో కూడా ఏం లేదు, ఇక్కడ ఊరికే ఏం లేదు, రెంట్కే ఉన్నారు. ఈ న్యాయం ఏదైతే ఇల్లు ఏదో చేస్తే బాగుంటుంది అట్లా. కుటుంబం అంతా కూడా ఎంతో కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. నాకు 2 కొడుకులుండే, ఒక కొడుకు యాక్సిడెంట్లో మరణించారు, ఇంకో కొడుకు పవన్ కుమార్ ఇప్పుడు అతన్ని మర్డర్ చేశారు. అతనికి ఏ విధంగా కూడా ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ఎవరో 2 గొడవ పడుతున్నట్టే 3వ వ్యక్తి ఆపడానికి వెళ్ళాడు. నా కొడుకు ఆపడానికి వెళ్తే తల మీద బీర్ బాటిల్తో మోది మరి అతి దారుణంగా హత్య చేశారు. నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడాలి. అదే కాకుండా గుడ్ బార్ రెస్టారెంట్ యాజమాన్యం పైన కూడా నిర్లక్ష్యం ఉంది, వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయాలంటూ కూడా కుటుంబం అడుగుతుంది. చనిపోయిన తర్వాత వెంటనే హాస్పిటల్ తీసుకోకుండా అక్కడనే చనిపోయాడని నిర్ధారించి వాళ్ళంతలో వాళ్ళే పోలీసులకు కూడా లేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అట్లీస్ట్ హాస్పిటల్ తీసుకుంటే ఒకవేళ నిజంగానే అతను కొన ఊపిరి ఉంటే నా కొడుకు బ్రతికేవాడు కదా. 10 గంటలకు ఎప్పుడో జరిగితే 12 గంటలకి మాకు ఇన్ఫామ్ చేశారు. 1 గంటకు మేము రావడం జరిగింది, 12:30కి మాకు ఇన్ఫామ్ చేస్తే 1 గంటకు మేము వచ్చాం. చాలా అన్యాయం జరిగిందంటూ కూడా కుటుంబం ఎంతో రోధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.